సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నివేదిక రాగానే సినిమా టికెట్ల రేటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది లేకుండా షూటింగ్లు చిత్రీకరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇక పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ రంగాల 2 ఏళ్ల ప్రగతిపై మంత్రి వివరించారు. సినిమా రంగంలో ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అన్ని విభాగాల వారిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాటితోటి వారందరినీ కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చేయాల్సిన కార్యక్రమాలని ఇవాళ మీ అందరికీ తెలియంది కాదు. షూటింగ్లు అయితే మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి, కానీ ఇతరత్ర రికార్డింగు, రీ రికార్డింగు, లేకపోతే డబ్బింగు, ఇటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు మాత్రం హైదరాబాద్లోనే చేసుకుంటున్నారు వాళ్ళు. అలా కాకుండా ఇక్కడ కూడా షూటింగ్లతో పాటు మన ఆదాయం వేరే చోటకి వెళ్ళిపోకుండా షూటింగ్లతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, స్టూడియోలు నిర్మాణానికి ఇప్పటికే నిర్మాతలను ఆహ్వానించాం. వారితో కమిటీ కూడా వేసాం. ఎఫ్డిసి కూడా ఫామ్ చేసుకున్నాం కనుక త్వరలోనే ఎఫ్డిసితో కలిసి మేమందరం ఆ స్టూడియోల నిర్మాణానికి కానీ డబ్బింగ్ థియేటర్ల నిర్మాణానికి కానీ ముందుకొచ్చేటువంటి నిర్మాతలకి మనం ల్యాండ్స్ పార్సిల్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కూడా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాగా మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీకి చెందినటువంటి ఈ శాఖలు అద్భుతంగా ఈ 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దీంట్లో మాకు అధికారులందరూ కూడా సంపూర్ణంగా వీటి మీద బాగా విజ్ఞానం ఉన్నటువంటి అధికారులు కనుక వారు దాన్ని కష్టపడి పనిచేయటం, గ్రామీణ స్థాయిలో కూడా పర్యాటక రంగాన్ని తీసుకెళ్ళటం. గతంలో 5 సంవత్సరాల కాలంలో అప్పుడప్పుడు కబడ్డీ పోటీలో లేకపోతే డ్యాన్స్లో తప్పితే మరేం కనపడి కాదు. ఇవాళ మీరు చూస్తే ఇవాళ సంస్కృతికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే మా శాఖలు పనిచేస్తున్నాయి అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను.